ఆంధ్రప్రదేశ్ అంతా తుఫానులో ఎంత కొట్టుకుపోతుంది, ముప్పు ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు, డెలివరీస్కి రెడీగా ఎంతమంది లేడీస్ ఉన్నారు, నెక్స్ట్ 15 రోజుల్లో డెలివరీ అవుతున్న మహిళలకి ఎలాంటి శ్రద్ధ చూపించాలి, ఇదంతా కాకుండా ఫుడ్ అండ్ ఇమీడియట్ నెసెసిటీస్ని ఎమ్మెల్యేస్ ఇలా తీసుకెళ్ళాలి అని ఒక పక్క ప్రణాళికతో ఈ గవర్నెన్స్లో చంద్రబాబు నాయుడు గారు అండ్ హిస్ టీమ్ కూర్చుని గవర్నెన్స్ చేస్తూ ఉంటే వైసీపీ నుంచి వస్తున్న స్పందన చూస్తే మాత్రం అనిపించింది నాకు. ఆంధ్రప్రదేశ్ తుఫాన్ బాధిత రాష్ట్రం కింద ఈరోజు ఉండి ప్రతి ఒక్కళ్ళు తుఫాన్లో ఇరుక్కోకూడదు, ముందస్తు చర్యల కింద తుఫాన్ ఎక్కడెక్కడ ప్రాంతాలను తాకుతుందో ప్రజల్ని అప్రమత్తం చేసి కొంతమంది రీలొకేట్ చేసి రాష్ట్రంలో ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదు, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హెల్దీ గవర్నమెంట్ అని చెప్పి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ళు దాటిన వ్యక్తి దుబాయ్ పర్యటన పూర్తి చేసుకొచ్చిన వెంటనే తుఫాన్ మీద కూర్చుని ఇష్యూస్ మీద మాట్లాడుతా ప్రజలకి మంచి చేయాలి, సేవ చేయాలని ముందుకొస్తుంటే దేనికి పనికి రాకుండా కూర్చుని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి అయితే బెంగళూరులో కూర్చుని కనీసం ప్రతిపక్ష హోదా లేదు సరే, ప్రతిపక్ష పార్టీ నాయకుడివి నువ్వు వచ్చి జనాల సేవ చేయాలి, వాళ్ళకి దగ్గరలో ఉండాలి, మనం కూడా ప్లానింగ్లో ఉండాలి అని చెప్పి కష్టకాలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా ఉండకుండా ఎక్కడో కూర్చుని సుఖంగా ఉన్నాడు.